గజ్వేల్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటూ వంటేరు ప్రతాప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో 10 సంవత్సరాలుగా గాడిద పళ్ళు తోమినారా టీఆర్ఎస్ నాయకులు అంటూ సూటిగా ప్రశ్నించారు కాంగ్రెస్ నాయకులు. నిధులు విడుదల చేయకుండా కేవలం ప్రొసీడింగ్ ఇచ్చి పనులు ప్రారంభించి కాంట్రాక్టర్లను ఉరివేసుకునేటట్లు చేసింది మీ ప్రభుత్వం కాదా అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి నిధులను ఆపినట్లు రుజువు చేయి, బహిరంగ చర్చకు రా ప్రతాప్ రెడ్డి అంటూ సవాల్ విసిరారు. టీఆర్ఎస్ నాయకులకు కాస్తైనా ఏం మాట్లాడుతున్నారో తెలుసా అన్నారు. గజ్వేల్ మున్సిపల్ పరిధిలో అండర్ డ్రైనేజీ, ఇంటర్నల్ రోడ్డు, రింగ్ రోడ్డు, ఇందిరా పార్కు నుండి కోట మైసమ్మ రోడ్డు పనులపై మేము చర్చకు సిద్ధం. ఈ చేతకానితనంతో 10 సంవత్సరాలుగా పూర్తి చేయలేక కేవలం 6 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ప్రజలు సహించరని హెచ్చరిస్తున్నామన్నారు. మీకు చేతకాకపోతే మీ నాయకునితో ఎమ్మెల్యేగా రాజీనామా చేయించండి. కాంగ్రెస్ పార్టీ గెలిచి అభివృద్ధి చేసి చూపిస్తుంది అని పేర్కొన్నారు. నిధులు విడుదల చేయకుండా ఎన్నికల ముందు హడావుడిగా ప్రొసీడింగ్లను సృష్టించి ఆగం మాగం పనులు ప్రారంభించి కాంట్రాక్టర్లకు పైసలు రాక ఉరివేసుకునే పరిస్థితిని సృష్టించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. దీనికి పూర్తిగా ప్రతాప్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమనండి. కాంగ్రెస్ అభ్యర్థి ఇంకా నర్సారెడ్డి గెలిచి అభివృద్ధి చేసి చూపెడతారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో కోల్పోగానే బీఆర్ఎస్ నాయకులకు మతి కోల్పోయి ఈరోజు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఖబర్దార్, ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహించారని హెచ్చరిస్తున్నాం. మీరు 10 ఏళ్ళ నుండి ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధితో చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతాప్ రెడ్డి గారు, మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం. నిన్న మా కాంగ్రెస్ పార్టీపై మీరు బురద చల్లుతున్నారు. నిధులను ఆపినామని. ఒకవేళ మేము నిధులను ఆపినట్టు ప్రూఫ్ చేస్తే దీనికి మేము దేనికైనా రెడీగా ఉన్నాం. చర్చకు నీకు దమ్ము ఉంటే చర్చకు రావాలని సవాల్ విసురుతున్నాం. మీ హయాంలో 10 ఏళ్ళు మీ గాడిద పళ్ళు తొమ్మిరా 10 ఏళ్ళకేంచి మీరు ఎందుకు డెవలప్మెంట్ చేయలేదు? ఉన్న బస్టాండ్ తొలగించి ఈరోజు ఊరు అవతల కట్టిరు. అది ఈరోజు అసాంఘిక కార్యక్రమానికి నిలయమైంది. దీనికి బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు నడి రోడ్డు మీద ఉన్నట్టు విద్యా సంస్థలను తొలగించి ఊరవతల పెట్టిరు. ఈరోజు విద్యార్థులకు ఎంత ఇబ్బంది అవుతుందో ఒకసారి గ్రహించినవా అని ప్రశ్నిస్తున్నాం. గతంలో మీ అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టర్లను బెదిరించి కేవలం ప్రొసీడింగ్లు ఇచ్చి పన్నులు చేయించారు. నిధులు విడుదల చేయలేదు. ఈరోజు వాళ్ళ పరిస్థితి, కాంట్రాక్టర్ల పరిస్థితి ఉరి వేసుకునే పరిస్థితిలో ఉన్నది. దీనికి బాధ్యులు ఎవరని మేము ప్రశ్నిస్తున్నాం. కేవలం నోరుందని మీడియా ముందు ఏదో మాట్లాడాలని ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహించారని హెచ్చరిస్తున్నాం. గజ్వేల్ నియోజకవర్గానికి వస్తే మా శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి కేసీఆర్ ఈరోజు ప్రజలను ముఖం చూపెట్టకుండా ముఖం దాక్కున్నాడు. ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న ఫామ్ హౌస్లో పనుకుంటా ఈరోజు మన గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందుబాటులో లేకుండా ఈరోజు వేరే నియోజకవర్గ ప్రజలకు నువ్వు సమీక్షల సమావేశాలు నిర్వహిస్తున్నావు. మొదలు నిన్ను గెలిపించిన గజ్వేల్ ప్రజల అభివృద్ధి గురించి ఆలోచించు కేసీఆర్ గారు. మీరు గజ్వేల్ నియోజకవర్గంలో సమీక్ష చేయండి. ఈరోజు మీకు క్యాంప్ ఆఫీస్ ఉంది, అందులో వచ్చి కూర్చోండి. ఈ అభివృద్ధిపై సమీక్ష చేసి ఈరోజు ఎమ్మెల్యే మీరు ఉండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద బురద చెల్తే జనాలు అమాయకులు కారు, అంత గ్రహిస్తున్నారు. మీకు తగిన బుద్ధి చెప్తారని సందర్భంగా హెచ్చరిస్తున్నారు. అభివృద్ధి కేవలం షో మాత్రమే ఉంది. 1 రూపాయి మీరు నిధులు విడుదల చేయలేదు. అసంపూర్తిగా రింగ్ రోడ్ ఉంది, అసంపూర్తిగా ఇందిరా పార్క్ నుండి కోట మైసమ్మ రోడ్ ఉంది. ప్రతిదీ అసంపూర్తిగానే ఉంది. ఏ ఒక్క పూర్తి చేయలే. 5,000 డబుల్ బెడ్రూమ్లు కడతామని చెప్పి ఈరోజు 11 మందిలు కూడా పబ్లిక్ కి పంచలేని నిస్సహాయ స్థితిలో మీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉండే. ఈరోజు మా మీద బురద చల్లిన తర్వాత మాత్రం ప్రజలు దీన్ని నమ్మరు. మరోసారి ఇలాంటి విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నాం. ఈరోజు గజ్వేల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలుపొందిన కేసీఆర్ గారు, ఆయన పదవి కోల్పోయినా, ప్రభుత్వాన్ని కోల్పోయినా కూడా ప్రజల్లోకి రాకుండా, ప్రజల సమస్యలను తీర్చకుండా, ప్రజలు ఇబ్బంది పడుతున్నా కూడా ప్రజలకు ఏవైతే వాళ్ళకు చేయాల్సిన కనీస సౌకర్యాలు ఉన్నాయో అవి చేయకుండా ఈరోజు ముఖం చాటేసుకొని ఆయన ఫామ్ హౌస్లో ఉంటే ఆయన పేరు చెప్పుకొని ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పుకునే నాయకులను ఒకటే అడుగుతున్నాం. మేము గత 10 సంవత్సరాల నుంచి గజ్వేల్
మున్సిపాలిటీకి గజ్వేల్ మున్సిపల్ ప్రజలకు మీరు చేసింది ఏమున్నది? ఈరోజు గజ్వేల్లోని వార్డుల్లో ఎక్కడికి పోయినా కూడా మట్టి రోడ్లు ఈ రోజు కూడా కొంచెం వర్షాలు పడితే నెరవేరని పరిస్థితి ఈరోజు గజ్వేల్ మున్సిపల్లోని వార్డుల్లో ఉంది. అలాగే గజ్వేల్లో గెలిచిన మొదటి సభలో గజ్వేల్ పట్టణానికి 5,000 డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజు వరకు 500 ఇండ్లు కూడా ఇవ్వలేదు. ఈరోజు ఆ ఇచ్చిన ఇండ్లు కూడా లెక్కపత్రం లేకుండా ఎవరికి కూడా హ్యాండ్ ఓవర్ చేయకుండా గాలికి వదిలేసిండు. ఈరోజు గజ్వేల్ బస్ స్టాండ్ చూసుకుంటే ఎవరికి పనికి రాకుండా తీసుకుపోయి గజ్వేల్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఓన్లీ కమిషన్లకు కక్కుర్తిపడి ఈరోజు ఆ బస్ స్టాండ్ అక్కడ కట్టిరు. కానీ అది ఎవరికి పనికి వస్తుంది? ఈరోజు ఆ బస్ స్టాండ్లో ఎవరు ఆగుతున్నారు? ఈరోజు ఆ బస్ స్టాండ్కి ఎవరు పోతున్నారు? ఈరోజు గజ్వేల్లో ఎంతో అద్భుతమైన ప్లేస్లో బస్ స్టాండ్ తీసేసి ఈరోజు సాయంత్రం అయితే ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆ బస్సులు ఎక్కే టైంలో వాళ్ళు పడుతున్న నరకయాతన అసలు చెప్పలేనిది. ఈరోజు ఏదైతే మీరు బస్ స్టాండ్ ముంగట నిలబడి మేము ఇది ఇచ్చినాము అది ఇచ్చినాం అని చెప్పేసి అన్నారో 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. ఈ 10 సంవత్సరాలు మీరు ఏం చేసిరని చెప్పేసి మేము అడుగుతున్నాం. ప్రజలంతా గమనిస్తున్నారు కాబట్టే ఈరోజు మిమ్మల్ని గద్దె దింపి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టిర్రు. రాబోయే రోజుల్లో తప్పకుండా గజ్వేల్ అభివృద్ధి విషయంలో కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానివ్వండి, పథకాల విషయంలో కానివ్వండి, తప్పకుండా మా రేవంత్ రెడ్డి గారి సర్కార్ ముందుండి ప్రజల మన్ననలు పొంది మీలాంటి వాళ్లకు అసలు అధికారం అనేది కలలానే ఉంచబోతున్నారు. ఇది వాస్తవం. తప్పకుండా రాబోయే రోజుల్లో మిమ్మల్ని బయట కూడా వెళ్లకుండా ప్రజలు చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ దొంగ మాటలు ఈ ముచ్చట్లన్నీ మానుకొని అభివృద్ధి చేస్తున్న రేవంత్ రెడ్డి గారి సర్కార్కి తోడుగా నిలబడి అభివృద్ధిలో పాలు పంచుకునే విధంగా పనిచేయండి. కానీ ఈరోజు ప్రజలను మభ్యపెడుతూ ప్రజలను తప్పుదో పట్టించే విధంగా పనిచేస్తే రేపటి రోజు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు మిమ్మల్ని రోడ్ల మీద కూడా తిరగకుండా చేసే పరిస్థితి వస్తుంది. ఖబర్దార్, మీ అందరికీ ఇది హెచ్చరిక కాంగ్రెస్ కార్యకర్తల తరఫున. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559.